దేవునితో మాట్లాడామో ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. మన శ్రద్ధ కలిగి వినాలి. ప్రార్థన అంటే ఏంటి? మనం దేవునితో మాట్లాడాలి. ప్రార్థన చేస్తాం, మన మాటలు దేవుడు ఆలోచించారు. ఆయన మాటలు కూడా మనం ఆలోచించాలి. అప్పుడే మన కార్యాలు జరుగుతాయి. వినువాడు గైకొనవాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు అంటే దేవుని వాక్యమును విన్నవారు గైకొన్నవారు ధన్యుడు. చాలా మంది వింటారు, ఇలా వదిలేస్తుంటారు. వింటారు కానీ విన్నట్టు ఉంటారు కానీ వినరు. ఏంటండి ఎలా ఉంటారంటే మనుషులు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటారు. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ మనసు ఎక్కడో తిరుగుతుంటాడు. అలా దేవుడికి ఇష్టం కాదు. దేవుని మాటలో ఖచ్చితంగా మన వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకునేదే నా మాట శ్రద్ధగా వినడి. దేవుడు కోరుకున్నది నా మాట ఆలకించుడి. దేవుడు కోరుకునేది అదే. మన కానుకలు దేవుడు కోరుకునేది. ఆయన మాటలో మన శ్రద్ధగా ఆలకించిన కావాలి. ఆయన మాటలు ఆలకించేవాడు అంటే వీధిలో దీవించబడతాడు, వ్యాపారంలో దీవించబడతాడు, కుటుంబంలో దీవించబడతాడు, సమస్తము దీవించబడతాడంట. ఎవరో ఆయన మాట వినేవాడు. అందుకనే ఒక పావు గంట ఉంటుంది 20 నిమిషాల వాక్యం. దేవుని మాటలు మన శ్రద్ధగా ఆలకించాలి. దేవుడికి మహిమ కలుగును కాక. సాతానుడు ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు వరకు రాని నిద్ర వాక్యం దగ్గర వచ్చే నిద్ర వచ్చేస్తాడు. అమ్మా ఆ వాక్యం ఏమంటుందంట? నిద్ర రప్పించేస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు? వినకుండా చేస్తాడు. వింటే నీకు లేదు, వినకుండా చేయాలని ఆడు. అప్పుడు మనం ఏం చేయాలి? నిద్ర రావడం సహజం, ఎందుకంటే సాతాను శోధిస్తాడు కాబట్టి. నిద్రపడ్డ దేవుడిని మాట్లాడాలి. ఒకే నిద్ర వచ్చింది అనుకోండి, మొహం పట్టుకుని దైవ సన్నిధిలోకి కూర్చోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. నేను సంతానం లేని వాడనై పోవచ్చున్నానే. నమస్కో ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మ దయచేయండి. పిలుచిన బిడ్డలనైనా హృదయానికి అర్థమయ్యే భాగం కలిసేమని నీ దాసుడను నీ పనివాడునను నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని యేసువారి నామం అడుగుచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మారామో నా తనువు నవ్రాలమో. దైవాత్మారామో నా తనువు నవ్రాలమో. నా జీవమంతయు
నీతో నిండా చేరి వసింపు. దేవుడికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఎలియాజరు అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఏ పేరు? ఎలియాజరు. ఎవరు ఎలియాజరు? అబ్రహాముకి ఒక పనివాడు, 300 పనివాడికి ఒక యజమానిగా ఉన్నాడు ఎలియాజరు. ఇక్కడ అంటున్నాడు, నాకు ఎందుకు తండ్రి, నాకు పిల్లలు లేరు, ఈ ఆస్తి అంతా ఈ ఎలియాజరే కదా అంటే దేవుడు అన్నాడు, కాదు, నీకు గర్భాన్ని పిల్లలు పుడతారు, ఆ కుమారుడికి నీ ఆస్తి అని చెప్పాడు. దేవుడు అన్నట్టుగానే అబ్రహాంకి కుమారుడు కలుగుతాడు. ఏ పేరు కుమారుడు పేరు? ఇస్సాకు. ఏ పేరు? ఇస్సాకు. ఇస్సాకు ఎదిగిన తర్వాత అతనికి పెళ్లి చేయాలని అబ్రహాంకి ఆశ పుట్టి కానాన్ అనే ఊరిలోకి కాకుండా ఆ ఊరికి వెళ్ళి సంబంధం చూడమని ఎలియాజరు చెప్తాడు. ఎలియాజరు వెళ్ళి చక్కటి పిల్లలు చూసినాడంటే యజమానుడు అప్పగించిన బాధ్యతను బట్టి వెళ్తాడు. 10 ఒంటులు సామాన్లు వేసుకుని బయలుదేరతాడు. 500 కిలోమీటర్ల దూరం అనుకుంది. అక్కడికి వెళ్ళి 24వ అధ్యాయంలో అతను ప్రార్థన విధానాలు ఇక్కడ కనపడతాయి. ఎలియాజరు ఏ ప్రార్థన చేశాడు, ఎలా పొందుకున్నాడో ఆ ప్రార్థన ఈరోజు నేర్చుకున్నాం. నువ్వు ఆశ నెరవేర్చుకోవాలి. ఎలియాజరు కూడా ఆశ నెరవేరబడాలి. అబ్రహాము కోరుకునే మంచి అమ్మాయిని చూడాలి, అమ్మాయికి లక్షణాలు ఉండాలని కోరుకుంటున్నాడు. అతను ప్రార్థన ఎలా చేశాడో, ఎలా పొందుకున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎలియాజరు చేసిన ప్రార్థన ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు నీళ్ల బావి యొక్క తన ఒంటెలను మోకరింపజేసి, మొట్టమొదటిగా ఎలియాజరు చేసిన పని ఏంటి తెలుసా? మోకరించి ప్రార్థన చేయటం మొదలెట్టాడు. ఏం చేసాడు? మోకరించి ప్రార్థన చేసాడు. అతనే కాదు, తాతో పాటు వచ్చిన ఒంటెలను కూడా మోకరించి చేసేటాడు. అంటే ప్రార్థన విధానం చెప్తున్నాడు. ఎలియాజరు తను అనుకున్నది నెరవేర్పులో తీసుకుని వెళ్ళిపోయాడు. తను ఏమనుకున్నాడో అది జరిగింది. తన యజమానుడికి ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు ప్రార్థన ద్వారా. ఎలా తీసుకెళ్ళాడంటే మొట్టమొదటిగా మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు నెరవేరు రావాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, పెద్దోళ్ళు చెప్తుంటారు. ఏంటండి, ఈ బైబిల్ మిస్తున్న వ్యవస్థాపకుడు ఎవరు? దేవదాసయ్య గారు. ఎవరండి? ఈ దేవదాసయ్య గారు 99 సంవత్సరంలో కూడా మోకరించి ప్రార్థన చేసేవాడు. మోకరించడం ఆయనకు అలవాటు. మోకాళ్ళు నేలం తాకితే దేవదాసయ్య గారి ప్రార్థన దేవుని తాకుతుందని తెలుసు. అందుకనే మోకరించే ప్రార్థన చేస్తాడు. ఈయన మోకరిస్తుండగానే ప్రార్థన చేస్తుండగానే బైబిల్ మిషన్ బయటపడుతుంది. రాజమండ్రి బైబిల్ మిషన్ అనగా ఏంటి? బైబిల్ చేసే పనే బైబిల్ మిషన్. బైబిల్ చేసే పని మిషన్ ఏమి చేయట్లేదు. దేవదాసు, బైబిల్ మిషన్ నువ్వు ఏర్పాటు చేయి, బైబిల్లో ఉన్న పని చేయి, బైబిల్ ఏం చెప్తుందో చెయ్యి. నా ఆశని ఎవరో తీర్చలేకపోతున్నారు. అయ్యా, నేను ఏ పాటి వాడిని, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్దకొస్తు ఉంది, లోదరణ ఉంది, ఇన్ని సంఘాలు ఉంటే నాకు మళ్ళీ ఇదేంటంటే
నాకు నా పని చేయట్లేదు ఎవరోనే, నువ్వు నా పని చేయని బైబిల్ మిషన్ ఏర్పాటు చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మోకాళ్ళు ప్రార్థన. నువ్వు మోకరిస్తే దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తనతో పాటు ఒంటిలో కూడా మోకరింప చేశాడు. మోకాళ్ళు ప్రార్థన అబ్రహాం దగ్గర నుంచి వచ్చింది. అబ్రహాం దగ్గర నుంచి ఎలియాజర్కి వచ్చింది. ఎలియాజర్ నుంచి ఒంటి దగ్గరికి వెళ్ళింది. నువ్వు మోకరిస్తే నీ పిల్లలు కూడా మోకరిస్తారు, వాళ్ళ పిల్లలు కూడా మోకరిస్తారు. నువ్వు మోకరించారు మొత్తం, నువ్వు మోకరిస్తే అందరూ మోకరిస్తారు. అందుకనే మోకాళ్ళు ప్రార్థన చేశాడు మొత్తగా ఎలియాజర్. రెండవ ప్రార్థన ఏం చేశాడో చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 14వ వచనం. అమ్మా త్రాగునట్లు నువ్వు దయచేసి కడవను వచ్చుకుని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పును ఆమె చూడాలి. మోకరించాడు. మోకరించిన తర్వాత అనుకుంటున్నాడు, నాకు ఇలా జరగాలండి. మన ప్రార్థన చేస్తాం కదా, నాకు ఇలా జరగాలి నాయన అంటే గురి కలిగిన ప్రార్థన. ఏ ప్రార్థన? గురి కలిగిన ప్రార్థన. గురు ఉండాలి ప్రార్థనకి. ఏదో చేసేది కాదు, గురి కలిగిన ప్రార్థన. ఇలా ఇలా జరగాలి, ఇదే జరగాలి నాకు తండ్రి అని ప్రార్థన చేస్తాడు. అలాగా అమ్మాయి రావాలి, అమ్మాయి చక్కదయ్యి ఉండాలి, నేను నీళ్ళు అడిగితే కడవతో నీళ్ళు పియ్యాలి, నాకు మాత్రమే కాదు నా ఒంటెలు కూడా నీళ్లు పోయాలి. అలాంటి చక్కటి అమ్మాయి నాకు తండ్రి. క్లారిటీగా అడుగుతున్నాడు దేవుడిని. ఇప్పుడు కూడా ప్రాంతంలో ఒక క్లారిటీ ఉండాలి. అంటే అదే గురిగల ప్రార్థన. మోకరించాడు మొదటిది, తనకి ఏం కావాలో స్పష్టంగా అడుగుతున్నాడు, గురిగలి చేస్తున్నాడు ప్రార్థన. వచ్చింది ఆ చిన్నది, వచ్చింది ఆ చిన్నది ఎవరో రెబెకా. చక్కటిది, చక్కని చుక్క లాంటిది, అంటే చక్కటి అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి వచ్చి నీళ్ళు అడిగాడు. ఎవరు? ఎలియాజర్. నీళ్ళంటే దిగుడు బాబు నుంచి నీళ్లు తోడుకుని వచ్చి నీళ్లు పోసేస్తాడు. ఆ పక్కన మోకరించి ఉండే మనకు ఒంట్లు అడగలేదు, ఒంట్లు కూడా ఇది ఏం ప్రార్థన చేశాడు జరుగుతుంది అక్కడ. నాకు పోయాలి, నా ఒంటిలో కూడా దావం తీర్చేదే నా యజమానురాలి, నా యజమానికి భార్య అవుతుంది తండ్రి. అటువంటి కన్యకు నన్ను చూపించంటే ఆ కన్య చేస్తాను. అతను నీళ్లు పోసింది, అతనికే కాకుండా ఆ ఒంటిలో కూడా నీళ్లు పోసింది. నిర్ధారించుకున్నాడు. ప్రార్థనకి జవాబు వచ్చింది, గురిగల ప్రార్థన. మూడోది ఆదికాండం 24వ అధ్యాయం 15వ వచనంలో అతను మాట ఆడకుండా సాధించకముందే అంటే మూడోది ప్రార్థనకు జవాబు పొందాడు. ఒకటి మోకరించాడు, రెండోది గురిగిల ప్రార్థన చేశాడు, నాకు ఇది కావాలయ్యా అని ఖచ్చితంగా చెప్పాడు. మూడోది అతను ప్రార్థన చేయకముందు లేక మునిపే అతను ప్రార్థనకి నెరవేర్పు వచ్చేసింది. రెబెకా కడవ ఎత్తుకుని వచ్చేసింది. ఎత్తుకుని వచ్చి ఆ నీళ్ళు కొట్టు. అంటే ఒకటి మోకరించాలి, రెండు గురిగిల ప్రార్థన చేయాలి, మూడు ప్రార్థనకి జవాబు వచ్చేస్తుంది. అలాగనే నాలుగోది ఆదికాండము 24వ అధ్యాయం 26వ వచనం. అధ్యాయం 26వ వచనం. తల వాంచి
యెహోవాకు మొక్కి స్తుతింపబడుగాక. స్తుతి ప్రార్థన చేస్తున్నాడు. మూడోది ఏం చేస్తున్నాడు? నాలుగోది స్తుతి ప్రార్థన. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? లాస్ట్ అయిపోయిందండి. అబ్రహాము దేవుడా, యాకోబు దేవుడా అని దేవుడు స్తుతి చేస్తున్నాడు. ఎవరో ఎలియాజరు మోకరించాడు, గురికి ప్రార్థన చేశాడు. ప్రార్థనకి జవాబు వచ్చేసినట్టు ఆమె దగ్గరకు వచ్చేసింది. వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడు? స్తుతి చెప్తున్నాడు. నువ్వు కూడా ఏం చేయలేదు పొద్దున? స్తుతి అంటే ఏంటి? దేవుడికి కొనియాడ. స్తుతి దేవుడి దగ్గరికి వెళ్తుంది, స్తుతి ఆయన దగ్గర ఉండిపోతుంది, సమాధానం దగ్గరికి వస్తుంది. యాకోబు నిద్రవుతున్నాడట ఒక అడవిలో, రాయ తలకని పెట్టుకుని నృత్యున ఆకాశంలో మంది ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. దేవతలో ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. దానికి అర్థం ఏంటి? నీ ప్రార్థన పైకి వెళ్తుంది, జవాబు కిందకి వచ్చేస్తుంది. నీ ప్రార్థన దేవతతో బట్టి వెళ్తనే రెండో రుచుల్లో ఆ సమాధానం తీసుకొచ్చేస్తుంది. ఏ ప్రార్థన వ్యర్థం కాదు, ఏ చిన్న ప్రార్థన వ్యర్థం కాదు. నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సమయం వచ్చినప్పుడు దేవుడు సమాధానం పంపించేస్తాడు. స్తుతి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, ప్రార్థన సమాధానం. స్తుతి మళ్ళీ వెనక్కి రాదు. ఇప్పుడు పూలదండ వేసామంటే ఒక ఎమ్మెల్యేకి మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేస్తాడా? పట్టుబడి స్తుతి ఆయన దగ్గర ఉంటుంది, ప్రార్థన సమాధానం. నాలుగోది స్తుతి ప్రార్థన. యాకోబు దేవా మా ప్రార్థన ఆలకించో, మా కార్యం చేస్తున్న దేవా నీకు వందనాలని మనం ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన విధానం చెప్తాడు. ప్రార్థనకి ఎలా మనం పొందుకోవాలో, ఎలియాజరు ఏ పని మీద వచ్చాడో ఆ పని నెరవేర్చుకుని వెళ్ళిపోయాడు. ఊరిల్లు నా కుమారుడు మంచి అమ్మాయిని తీసుకురా, సంబంధం ఎదుగురా. అమ్మాయి ఎక్కడ ఉండదో చెప్పలేదు, ఎవరు అమ్మాయి చెప్పలేదు, ఎక్కడ ఉండదో చెప్పలేదు, పంపించాడు. నాకు ఎవరు తెలియదంటే నా దేవుడికి తోడుగా ఉంటాడు. ఎవరుంటారు? యెహోవాకు నీ తోడుగా ఉండును గాక అని పంపించాడు. అంతే, ఎవరో చెప్పలేదు. వెళ్ళాడు వాళ్ళ పాలు పిల్లనే లాబాను కుమారుడైన కుమారుడు ఎవరు? లాబాను కుమారుడు మీరు మామర్దే, అతను పేరు మామర్దే. అబ్రహాము సారాయి సంథింగ్. ప్రియమైన సోదరా ఇలా చూడాలి. దేవుడు ఏమనుకుంటాడంటే నాకు తోడుగా ఉన్నాడని ఎవరు లేదు. మోకరించి రెండోది గురిగిలు ప్రార్థన చేశాడు. అతను దేని కొరకు వచ్చాడో దాని కొరకే ప్రార్థన చేశాడు. ఇక్కడ వచ్చిన మనము అనాలోచనతో ఉండకూడదు. గురిగిలు ప్రార్థన చేయాలి. ఏంటి నీ గురి? నా గురి అది. ఆ గురిగల ప్రార్థన చేసి అది పొందే వరకు ఆ ప్రార్థన మొదలవుతుంది. మూడోది ప్రార్థనకి జవాబు వచ్చిందండి, వచ్చేస్తుంది. నాలుగోది స్తుతి ప్రార్థన చేశాడు. స్తుతి ప్రార్థన ఏంటి? యాకోబు తండ్రి, అబ్రహాము తండ్రి యెహోవా నీకు స్తుతులు, నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడు. ఐదో ప్రార్థన 24వ అధ్యాయం 34-35 వచనంలో నేను అబ్రహాము దాసుడను,
కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడండి. కృతజ్ఞత ప్రార్థన. అయా ఇన్ని ఇచ్చావు తండ్రి, ఇన్ని ఏర్పాటు చేస్తావు, ఇది కూడా నువ్వు ఏర్పాటు చేస్తావు. మాకు ఎన్నో ఇచ్చావు, మాకు ఎన్నో చేసావు, ఈ కార్యం కూడా నువ్వు చేస్తున్నావు తండ్రి. 5వ ప్రార్థన ఏం చేస్తాడు? కృతజ్ఞత ప్రార్థన చేస్తాడు. స్తుతి ప్రార్థన వేరు, కృతజ్ఞత ప్రార్థన 6వది ఆరాధన చేస్తాడు. ఆరాధన అంటే ప్రార్థనలు ఇప్పుడు 7 మెట్లు ప్రార్థన చేస్తాం. దీని తర్వాత ఏం చేస్తాం? 7 ఆరాధన ప్రార్థన. అదే ఆ ప్రార్థనలో దేవుడు నీకు దర్శిస్తాడు, దేవుడికి కనబడతాడు, నీ వ్యాధిని పడతాడు, నీ కార్యము సఫలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎలియా చేసేసిన ప్రార్థన ఏంటి? మోకరించి ప్రార్థన చేసి తనతో పాటు వడ్డీలు కూడా మోకరించి చేసి. 2వది ఏం చేసేది? లేజరు గురిగలు ప్రార్థన చేసి ఎందుకు వరకు వచ్చాడో దాని వరుస ప్రార్థన చేస్తాం తప్ప అనాలోచనతో ఉంటుంది. ఇంక వేరే ఆలోచన లేదు, వేరే కోరిక లేదు, వేరే తలంపు పెట్టలేదు. కాదు, ఒకటే గురి, నాకు అది కావాలంటే. నువ్వు కూడా వచ్చి గణేష్ మనం కూడా ఏం చేయాలి? మా గురికలు ప్రార్థన చేయాలి. ఎరుబాబు మనం కూడా ఏం చేయాలి? గురికలు ప్రార్థన. వేరే ఉండకూడదు, ఒకే ఆప్షన్, ఒకటి గురి, నాకు కావాలంటే. నా దగ్గర 7 వారాలు నేను టైం పెట్టాను కదా, సెప్టెంబర్ వరకు. ఈ లోపు అయిపోతుంది గ్యారెంటీ. దేవుడు ఈ అమ్మాయిని నాకు ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చెప్పాడు, తప్పకుండా దేవుడు ఆ అమ్మాయిని వాడుకోండి. సాక్షి వాడుకుంటూ మన సేవ చేస్తాను కాదు, అర్థమైందండి. వాడుకుంటూ ఏంటి? నీ పట్ల దేవుడు బయలుపరుచుకుంటాడు అక్కడ. అమ్మ దేవుడికి మహిమ కలుగును కాక. మంగళవారం కూడా మనకు వస్తాం. ఈ 3 నెలలు దేవుడిని వదలకూడదు. అర్థమైందా? మంగళవారం వస్తాను అక్కడ, శనివారం ఎక్కువనండి, ఆదివారం మీ దగ్గరికి మీరు పుణ్యాలండి, ఆదివారం వీళ్ళందరండి. కానీ 3 నెలలు మన ఏం దేవుడు ఒక అన్యాయస్తు దగ్గరికి వెళ్ళి న్యాయాధిపతి వెళ్ళి ఒక ఆవిడ అడుగుతుందంట, నాకు న్యాయం తెలుసు, న్యాయం తెలుసు. అలా దగ్గరికి అడుగుతున్నారు. దివారాత్రులు నన్ను అడిగితే నేను న్యాయం చేస్తున్నా? ఎంత గొప్ప మాట చేశాడు అది. 10 అడుగుతుంటే నేను న్యాయం చేస్తున్నా? మనం ఒకసారి వెళ్ళి మాట్లాడుతుంటాం, సపోజ్ చెప్తున్నా. అది నాకు ఆ మాట చాలా నాకు ఇష్టం వస్తుంది. ఇప్పుడు విన్నారా మాట? ఒక యదవరాలు ఒక అన్యాయమైన నాయకుడి దగ్గరికి వెళ్ళి, నాకు నా అక్కడికి తగ్గు ఉంది, నాకు తగ్గు తీర్చమంటే ఆడమ్మ అసలు అన్యాయస్తున్నాడు, నాయకుడు తీర్చున్నాడు. 10 ఆయన దగ్గరికి వెళ్తాడు. 10 ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆడ అనుకుంటాడు చివరిలో, ఏంటి అని అత్తమామ దగ్గర పడుతుందండి, ఈవిడికి ఏదో న్యాయం తీర్చేయాలి అనుకుంటాడట. అంటే దేవుడు ఒక ఉపమానం చెప్పాడు, అలాంటివాడే న్యాయం తీర్చాలనుకుంటున్నాడు. నువ్వు 10 నన్ను అడుగుతూ నేను ఎందుకు చేయను? నేను న్యాయం చేసేవాడిని అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి స్తుతి కలుగును కాక. మీకు అర్థమైంది మాట? అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి. గొడవ తీర్చేటారు బాబు అన్నాడు. అలాంటి కూడా తీర్చేశాడు. నేను న్యాయాధిపతిని, న్యాయం చేసేవాడిని, నీకు మేలు చేసేవాడిని, నేనెందుకు నీకు న్యాయం చేస్తున్నావు? గొప్ప మాట అండి అది. నాకు చాలా ఇష్టమైన మాట అదే. దేవుని దగ్గరికి వెళ్తే ఎందుకు తెచ్చాడు న్యాయం మనకి? ఒకసారి కాదు, మన అన్నిసార్లు అదే అడుగుతుంటే ఎందుకు తెచ్చున్నాడు? ఉపమానం చెప్పాడు కదా దేవుడు. అన్యాయం చేసేవాడే న్యాయం తీరుతుంటే, న్యాయం చేసేవాడు నేను ఎందుకు తెలుసు నీకు? తప్పకుండా నీకు న్యాయం దాన్ని బట్టి నేను ఎగిరిలో అనగానే తప్పకుండా న్యాయం తీరుస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే మన అతను ఆయన అలా గోదాడతాం,
అలా బతిమాలుకుంటాం. ఆయన వాక్యం బట్టి అడుగుతాం. మనం ఏం అడగం కదా, చేస్తానండి కాబట్టి మనం అడుగుతున్నాం. వ్యవహారాత్రులను ధ్యానించేవాడు ధన్యుడు. ఒక అన్యాయబద్ధరికి వెళ్ళి అడుగుతుంటే ఆ న్యాయం తీర్చాడు. నేను న్యాయం చేసేవాడిని, నీకు నా దగ్గర కొత్త నీకు ఎందుకు చేయను అన్నాడు దేవుడు. ఎందుకు చేయడు? ఒకటే నీ కాల్కులేషన్. ఎందుకు చేయడు దేవుడు? అన్ని ఆయన చేతిలో ఉన్నాయి. అన్ని ఆయన చేతిలో ఉన్నాయండి. ఏమైనా చేయగలుగుతాడు. గర్భాన్ని మూసేయగలడు, గర్భాన్ని ఏమైనా చేయగలడు. సారా గర్భము మృతముళ్ళు పోయిపోయి, అంటే స్త్రీధనం పోయింది, పిల్లలు పుట్టరు. అప్పుడు ఇచ్చాడు మాట. సారా పట్టుకెళ్ళి నవ్వుకుంది. ఏంటి దేవుడికి అబ్రాహం ఏంటంటే మాట్లాడుకుంటున్నారు, నాకు పిల్లలు పుట్టడం ఏంటి, నాది అంతా అయిపోయింది, నా సర్వీస్ అయిపోయింది అని నవ్వుకుంటున్నాడు. అబ్రాహం నవ్వుకోలేదు, నమ్మాడు. దేవుడు ఏమైనా చేయగలని నమ్మాడు. 20 సంవత్సరాలు ఎదురు చూశాడు. తర్వాత ఏమిటింది? సారా నమ్మలేదు. కానీ అబ్రాహము, అందుకనే విశ్వాసం తండ్రి ఎవరు? నమ్ముతూ నీవు వెళ్తే నమ్మవారికి నువ్వు నమ్మాలి. ఏదో రాయి వేసి రాయకూడదు. అక్కడికి వెళ్తున్నాము, అక్కడ ఇల్లు అడిగడితే మనకు కార్యం అయిపోయింది అనుకోకూడదు. ఇక్కడ ఏర్పాటు చేసేస్తాము. ఇక్కడ అనేక మంది దేవుడు కార్యం చేశాడు. వాళ్ళ వెంకన్న గారు ఉన్నారు. వెంకన్న గారు ఈయన వెంకటాపురం. ఇందాక ఏ సమ వచ్చింది, వెళ్ళిపోయిందిలే, వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తుంది. ఇతనికి అమ్మా రాజు వెళ్ళి చూడండి, ఇవన్నీ పాడైపోయి లోనము ఇన్ఫెక్షన్ అయితే చాలా పరిస్థితి. ఒకసారి అయింది, దేవుడు గట్టిపించాడు. రెండోసారి పరిస్థితి చేతులు దాటినాడు. ఏమి కాకుండా దేవుడు స్వస్థపరిచి ఈరోజు దేవుడు లేదు. సీనా అది అక్కడి నుంచి లాగిపోయి బాగా తాగు ఆనేటి తాగివాడు. ఇప్పుడు ఏం చేయండి? ఆనేసి దేవాలయం కూర్చుని పెద్ద నిలబడు, కానీ స్థిరపడ్డది ఇక్కడ. కూర్చో, దేవుడికి మహిమ కలుగును కనుక. ఇతను ఏం చేసాడో తెలుసా? హాస్పిటల్కి వెళ్తూ ఇంటికాడ బయలుదేరినప్పుడు నాకు ఫోన్ చేసాడు, ప్రార్థన చేసేవాడువా? డాక్టర్ దగ్గర ఇంట్లోంచి బయట లోనికి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే ప్రార్థన చేయమన్నాడు. సీవ్ చేస్తున్నారంటే ఎలా? అక్కడ కూడా అలాంటి మనిషిని బతికించి ఈరోజు అంటే కార్యం చేసాడు. ఎందుకు ఈ మాట చెప్తాడంటే, అతను దేవుడి దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు అన్నట్టు. ఒక న్యాయాధిపతికి నువ్వు న్యాయం చేస్తున్నాడు, నా దగ్గర పోతే నేను ఎందుకు చేయను? ఒక అన్యాయపతికి వెళ్ళినప్పుడే న్యాయం చేస్తున్నాడు. న్యాయాధిపతి నిన్ను అడిగితే నేను ఎందుకు చేయను? నువ్వు అతను అడిగాడు, మేము అడిగో, అలా ఆవిడ అడిగింది, బతిమాలుకున్నారు. దేవుడా అతనికి జీవం కోసం. అలాగే మనం దేవుడు అడిగి ఎందుకు ఇవ్వడం? ఇక ఎలియాజు లాగా గురించి ఎలియాజు గారు గురుగారు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన జవాబు వచ్చేస్తాయి. వచ్చినంటే మీరు స్థుతి ప్రార్థన చేయాలి. కృతజ్ఞత ప్రార్థన. ఇప్పుడు మీకు వచ్చినంటే మీ కార్యం అయినంటే మానేయకూడదు. అమ్మా రాజీ గారు అయిపోయింది కదా అని మానేయకూడదు. అది చాలా అది కూడా మీరు దేవుడి దగ్గర వడబడక చేసుకోవాలి. అయ్యా మీరు కార్యం చేస్తే నేను కృతజ్ఞతతో ఉంటాను, నేను మీ మందిరంలో మాను, అది కూడా దేవునికి చెప్పాలి. ఎన్నో కార్యాలు పట్టుకుని వెనకైపోయి ఉన్నారు, మళ్ళీ పాపం తెచ్చుకున్నారు. అలా ఉండకూడదు. ఒక అడుగు ముందు చేసామంటే మళ్ళీ వెనక్కి తిరగకూడదు, సాగిపోవాలి. ఇది నమ్ముకోవడం వల్ల మీ కులం మారిపోవచ్చు. ఏంటండి ఏం మారుతుంది? మన బ్రతులు మారుతాం, మన జీవితాలు మారుతాం, మన తొలగలు మారిపోతాం.
మన బ్రతుకులు మాట్లాడతాయి. మన అలాగని మనం ఏమీ తీసుకెళ్ళగలుగుతాం, మన ఇష్టం అది. ఏంటి పై అలంకారం దేవుడు చూడటం, లోన అందమే దేవుడు. లోన అలంకారం ఏం కలిగి ఉన్నాం? ప్రార్థన అనే అలంకారం ఉందా, వాక్యం మన అలంకారం ఉందా? ఈ అలంకారంలో ఉన్నా చూస్తారు తప్ప నువ్వు ఇలా చేసుకున్నావేంటి, నువ్వు అలా పెట్టుకున్నావేంటి, అదేంటి దేవుడు. ఈ పై పైన మాటలు తప్ప నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడు కావాలి. ఎందుకంటే నీ మనసును కోరుకునే దేవుడు తప్ప నీ రూపాన్ని కోరుకునేవాడు కాదు. ఎందుకంటే దావీదును కొట్టువాడు అన్నాడు. కొట్టువాడు చిన్నోడు, వాడు ఏమన్నాడు? ఇతరే నాకు కావాలి. అతని దగ్గర రూపం లేదు, అతని దగ్గర ఎత్తలు లేడు. ఇదేంటి ప్రభు అనుకున్నాడు. కానీ అక్కడ అన్నాడు, నేను పై రూపాన్ని చూసేవాడిని కాదు, నేను లోన రూపాన్ని చూసేవాడిని. అతడే నాకు కావాల్సిన వాడు. అతను అభిషేకించి అంటాడంటే దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. అందుకని మనం ఏం చేయాలంటే అయ్యా మనం ఒడంబిక దేవుడు తప్పకుండా చూస్తున్నాడు. ఎలా నిలబడతాం చూడండి. మన మాటలో తప్పుడు అంటే డిఫరెన్స్ మాట్లాడకూడదు, ఖచ్చితంగా ఉండాలి. మన వాగ్దానం ఎలా ఉండాలి తెలుసండి? ఖచ్చితంగా ఉండాలి. ఎస్ నేను ఉంటాను, నేను చేసుకుని వాడమని కదే. నేను ఏదేమైనా నీ సువార్తను ప్రకటిస్తాను. నా భార్య చనిపోయేదే, చచ్చిపోతాను 2014, ఇప్పుడు 10 సంవత్సరాలు. 10 మంది డాక్టర్లు చెప్పారు కాకినాడ సుజన హాస్పిటల్ అని. హాస్పిటల్లో రాత్రి తీసుకెళ్తే కొడుకులకు వచ్చిన తీసుకెళ్తే చచ్చిపోతాను. ఏంటి సార్ చచ్చిపోతా ఏంటంటే నాకు ఏమో ఈ లోన పేగులు చిల్లు పట్టాయి, ఈ అమ్మాయి పనిచేయదు, పేగులన్నీ పాడైపోయాయి, పేగులు మాత్రం లేవు, తీసుకెళ్ళిపోమన్నాడు. నాకు ఆశ్చర్యం వేసేది. ఎప్పుడు జనం రాలేదు, ఎప్పుడు ఏం లేదు, చచ్చిపోతున్నట్టు ఏంటన్నాడు. నేను సీరియస్గా మాట్లాడు. ఏంటంటే ఏం మాట్లాడుతున్నాను అన్నాను. నాతో అన్నాడు, నువ్వు అంత కోపంగా మాట్లాడద్దు, నువ్వు లోనకరాన్ని తీసుకెళ్ళి ఒక డ్రాయింగ్ వేసి చూపించాడు. ఇదిగో మీ ఆవిడ తాగుతున్నది, తిరుగుతున్నది, పేగులకు ఎత్తలేదు, పొట్టలోకి వచ్చేస్తున్నాయి, 2 గంటల్లో చనిపోతే తీసుకెళ్ళిపోన్నాడు. నాకు ఎట్లా గుండెలో రాడపడలేదు. ఏడ్సారా అంత పాపం ఉన్నవాడిని ఏదైనా మ్యాప్ చూపిస్తే పాడు పట్టుకున్నాను. ఏం పని అవుదన్నాడు, ఏమైనా చేయండి, ఏం పని అవుదన్నాడు. నువ్వు ప్రపంచంలో ఎక్కడ తీసుకెళ్ళా ఇప్పుడు బతకదు, చచ్చిపోతా, డబ్బులు అనవసరం, ఖర్చు వెళ్ళిపో, తీసుకెళ్ళిపో అని చెప్తే అది కదా సార్ ఏదో చేయడం. బతకదంటే ఏదో చేయమంటే పెట్టాను. కానీ ఏదో చేయండి చెప్పాను, ఏదో చేయండి, నేను ఎలా తీసుకెళ్ళాను, అదో పని చేయాలన్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి మనిషిని కోసేసి ఇలాగా మనిషిని బాగా చేసేది. ఇప్పుడు పేగులు ఏమన్నా తీసి కన్నాలు ఏమన్నా కుట్టి మళ్ళీ ఆన్ అయ్యేది, బాగా చనిపోతుంది. చేయమంటవా అన్నాడు. చేయమంటవా చేయన్నా, చచ్చిపోతుంది కదా, చేయని ప్రయత్నం అన్నా. చేయటం మొదలెట్టి రేపు చేస్తా ఉన్నాడు, చేయండి అన్నా. కాకినాడ 10 మంది డాక్టర్లు పిలిపించాడు. నన్ను 10 మంది డాక్టర్ల దగ్గర నిలిచిపెట్టాడు. నువ్వు చేయమన్నా కాదు చేస్తున్నావు. ఆ అమ్మాయి లోనే చచ్చిపోతావు, ఎక్కడ థియేటర్లోనే చనిపోతావు. నువ్వు నన్ను ఏం అనకూడదని ఒక 100 రూపాయల స్టాంప్ మీద సంతకం పెట్టించుకుని 31వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖుని 6 గంటలకు తీసుకెళ్ళి